నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి, భోగి, కనుమ మన తెలుగు వారందరికీ కూడా చాలా పెద్ద పండుగ. అయితే సంక్రాంతి అనగానే కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త కొత్త సినిమాలు చూడాలి, కోడి పందాలకు వెళ్ళాలి. ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇలా నడుస్తుంది. శాస్త్రబద్ధంగా మన సంక్రాంతికి అన్ని విధాలా కలిసి రావాలంటే ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులకు దూరంగా ఉంటే అద్భుతంగా మన సంవత్సరం అంతా కలిసి వస్తుంది గురుగారు? మనకి శాస్త్రాలు చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, సంక్రాంతి అనగానే మకర సంక్రాంతి అంటారు దీన్ని. సంక్రమణం జరుగుతుంది సూర్యభగవానుడు మకర రాశిలోకి. ఇప్పుడు మకర రాశి, కుంభరాశులు రెండు కూడా శని యొక్క రాశులు అండి. అందులో మకర రాశిని కర్మ స్థానంగా చెప్తాం మనం. అందులోకి ఈ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు, అదృష్టాన్ని ఇచ్చే కారకుడు, మనకు ఒక తెలివితేటలు అన్నీ ఇచ్చే కారకుడు ఎంటర్ అవుతున్నాడు. ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు నాట్ ఓన్లీ మకరం, ఎనీ రాశి మారేటప్పుడు కొన్ని విధి విధానాలు చెప్పారు. అందులో కర్మస్థానంలో ఎంటర్ అయ్యేటప్పుడు మరింత గొప్పగా దీన్ని చేసుకోమని చెప్తారు శాస్త్రం. ఇది పెద్ద పండగ అంటారు, కానీ యాక్చువల్గా ఇది వచ్చింది పెద్దల పండగ నుంచి పెద్ద పండగగా వచ్చింది. కామన్గా మనం ఏం చేస్తాం, అందరూ ఇక్కడ సిటీలో జరిగేది ఏంటంటే గాలిపటాలు ఎగరేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, కొంచెం అందరినీ కలవడం, 4 పిండి వంటలు వండుకోవడం, భగవంతుడికి నివేదించడం చేస్తూ ఉంటాం. కానీ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు శాస్త్రాల్లో చెప్పిన విషయాలు ఏమిటి అంటే, భోగి పళ్ళు పోస్తాం మనం భోగి రోజు. ఎందుకు పోయాలి భోగి పళ్ళు? అందరూ పోసేస్తున్నారు, ఎందుకు పోయాలి అంటే, చిన్నపిల్లలకి మీరు గమనించండి, చిన్నపిల్లలు వాళ్ళకి కొన్ని బాగా చిన్నగా ఉన్నప్పుడైతే నవ్వుతూ ఉంటే మనం ఏమంటాం, దేవుడు కనిపిస్తున్నాడు వాళ్ళకి, ఆత్మలు కనిపిస్తున్నాయి, అందుకే సడన్గా నిద్రలేసి ఏడుస్తూ ఉంటారు. అలాగే ఒక ఏజ్ వచ్చే వరకు నెగటివ్ ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి వాళ్ళకి. ఈ నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మన జన్మజాతకంలో రవి స్థానం బాగుండాలి. సో ఈ రవికి రేగి పండుగకి సంబంధం ఉంటుంది. జ్యోతిషాస్త్రంలో ఒక్కొక్క పండుగకు ఒక గ్రహం చెప్తూ ఉంటారు. అలా రేగి పళ్ళతో మనకు భోగి పళ్ళు పోస్తాం. ఎప్పుడైతే సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం చదువుతూ వస్తారు, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి నెగటివ్ ఎనర్జీ పట్టకుండా ఉంటుంది పిల్లలకి మెయిన్గా, అందుకే భోగి పళ్ళు పోయాలి. రెండవది, ముగ్గును బట్టి దేవత మనకి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, భోగి రోజు ఆవు యొక్క గొబ్బెమ్మలు పెడతారు. లక్ష్మీదేవి మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, అందరూ సకల దేవతలు గోవులో ఉన్నారు. లక్ష్మీదేవి ఒకరోజు భూమి మీదకి వచ్చి గోవుని అడిగింది, నాకు నీ దగ్గర స్థానం ఇవ్వు, లేకపోతే విష్ణుమూర్తి కూడా నన్ను రానివ్వడు అంటే, నువ్వు అందరి దగ్గర చంచలంగా వెళ్ళిపోతుంటావు అంటే, లేదమ్మా అది నా ధర్మం, ప్రతి ఒక్కరి దగ్గర రొటేషన్ అవ్వాలిగా, మనీ అంటే ఒక దగ్గర ఆగిపోతే ఎలా, అది నా ధర్మం అని అన్నప్పుడు అప్పుడు దాని యొక్క మయంలో అంటారు, పేడను మయము అంటారు, యాక్చువల్గా మయంలో స్థానం ఇస్తారు. అందుకే మన వాళ్ళు ఇంకా మనకి చాలా తక్కువ, కానీ మార్వడీస్ అయితే గోవు యొక్క గిట్ట కింద ఉండేటువంటి దాన్ని, అట్లాగే గోమయాన్ని ఒక దాంట్లో కట్టి బీరువాలో పెట్టుకుంటారు యాక్చువల్గా. అలాంటిది దేవతలు ఏంటంటే, మన ఇంటి ముందున ముగ్గుంటే లోపలికి వస్తారట, ముగ్గు లేకపోతే ఇంట్లో ఏదో పితృకార్యం జరుగుతుందని లోపలికి రారంటారు. అందుకే పితృకార్యం జరిగేటప్పుడు ఇంట్లో బయట ముగ్గు వేయరు. సంవత్సరీకాలు జరుగుతుంటాయి, ఆబ్దికాలు అవి జరిగేటప్పుడు అందులో పర్టికులర్గా ముగ్గు వేసి మళ్ళీ గొబ్బెమ్మలు కూడా పెడితే ఇంకా బాగా ఆనందంగా లోపలికి వస్తారట. దేవత దర్శనము, దేవత ఇంట్లోకి రావడం అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఒక వెలుగు వస్తే చీకటి పోయినట్టుగా. ఆ రకంగా గొబ్బెమ్మలు. అదేవిధంగా మనకి పర్టికులర్గా భోగి రోజు భోగి మంటలు వేస్తూ ఉంటాం. భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే, ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయింది, ఇంట్లో ఉండే ఏజ్డ్ పర్సన్స్ తీసుకెళ్ళేమో మనం మన వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నాము, అనవసరం వస్తువులని ఇంట్లో పెట్టుకుంటున్నాం. కానీ అది కాదు, పెద్దవాళ్ళు మనకుంటే చక్కగా గైడ్ చేస్తారు పిల్లలకి, మనవాళ్ళకి. ఇంట్లో పాత వస్తువు ఈజ్ ఈక్వల్ టు సాటర్న్, శని. పాతదంటే శని అనమాట. మీరు దాన్ని ఏం చేయాలి, చక్కగా ఇరిగిపోయిన కుర్చీలు ఉన్నాయి, ఇరిగిపోయిన మంచం, దాన్ని అలా పెట్టుకుంటాడు. వాడు వాడేది లేదు, పాడు లేదు, బిల్డింగ్ మీద ఉంటుంది. ఎక్కడ అది ఎక్కువైతే ఉంటుందో ఆ జోన్ పాడైపోతుంది వాస్తుపరంగా. అందుకని వాటిని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసామని చెప్తారు. దాన్ని ఏమైపోతుందంటే, ఇక్కడ 2 రకాల లాభాలండి. భోగి రోజు ఎవరైతే ఇప్పుడు శని అంటే ఆత్మకారకుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకరము అంటే ఇప్పుడంతా మనకి ఎలా ఉంటుందండి, క్లైమేట్ అంతా చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు మన నరాలన్నీ బిగుసుకుపోతుంటాయి. ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు తీసేయడం వల్ల సాటర్న్ ఎనర్జీ తగ్గుతుంది. అక్కడ వేసి మనం మంటల దగ్గర నిలబడి భోగి మంటలు తీసుకోవడం వల్ల మార్స్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడు కూడా మార్స్ ఎనర్జీ పెరగాలంటే ఉత్సాహం పెరగాలి, అంతేగాని ముడుచుకుంటూ కూర్చోవడం పెరగకూడదు. అందుకని మన వాళ్ళు అది చేస్తారు. అది అగ్నిదేవుడికి ఇస్తున్న ఫీలింగ్తో వేయాలి, అందులో వేయడం కూడా.
ఇవి ప్రధానంగా భోగి రోజు మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా భోగి రోజు దానం ఇవ్వడం కూడా మంచిదే అని చెప్తుంది. భోగి రోజు తలకి నూనె రాసుకొని స్నానం చేయాలని చెప్తుంది. ఇలాంటివి. ఇక సంక్రాంతి రోజు ఏం చేయాలి, శాస్త్రం ఏం చెప్పింది అంటే, అందరూ ఏం చేస్తారు సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేసుకోవడం ఇవి చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే సంక్రాంతి నాడు మన శాస్త్రంలో పర్టికులర్గా ఏంటంటే శివాభిషేకము, విష్ణు సహస్రనామాలు, లలిత ఈ 3 చేసుకోమని చెప్తుంది. అందులో పర్టికులర్గా సంతానం లేనటువంటి వారు సంక్రాంతి నాడు గనక నేతితో అండ్ గంధముతో శివునికి గనక అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఓకే, అలాగే సంక్రాంతి నాడు ప్రత్యేకంగా ఈ పెద్దల పండగ అని కూడా అంటూ ఉంటారు సంక్రాంతి నాడు. కాబట్టి పెద్దలకి స్వయం పాకం ఇవ్వడము అండ్ అదేవిధంగా మన వాళ్ళు ఈ పంట పండిస్తూ మనకి రైతుల పండగ కూడా సంక్రాంతి. ఆ రోజు ఏం చేస్తారంటే పంట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ పంటలకు కూడా కొంతవరకు ఇది చేస్తూ ఉంటారు, ఒక పూజలాగా ఊర్ల సైడ్ చేస్తారు యాక్చువల్గా. ఇక కనుమ రోజు ఏంటంటే కనుమ రోజు పశువుల పండగగా చేస్తూ ఉంటారు. అంటే పశువులకి వాటికి కూడా కొంతవరకు ఇచ్చేయడము. అదేవిధంగా మినుములతో ఏదైనా ఫుడ్ తినాలని చెప్తూ ఉంటారు. దీన్నే కొంతమంది ముక్కనుము అని కనుమ తర్వాత రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ తింటారు. ఇవన్నీ ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా డిజీజెస్ ఉంటాయి చూసారా, డిజీజెస్ ఎప్పుడు కూడా చలికాలం వర్షాకాలం వస్తాయి చూడండి. ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఎప్పుడు వస్తారండి మీకు పేషెంట్స్ ఎక్కువగా అంటే ఎండాకాలం చెప్పరు. ఎండాకాలం పేషెంట్సే ఉంటారు సార్ మాకు. చలికాలం వర్షాకాలం అంటారు. ఎందుకు, అంటువ్యాధులు, చలి వల్ల లోపల నరాలు ఫ్లెక్సిబిలిటీ అంటే ముడుచుకుపోవడం ఇవి జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం B12 తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది వీటి వల్ల. అందుకని B12 పెంచేటువంటి కొన్ని మినుములు అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే యాక్చువల్లీ B12 పెరగడానికి మనకి మెడికల్గా కానీ కొంత ఆయుర్వేద గ్రంథాల్లో కానీ ఉన్నది ఏమిటంటే మనకి బీరకాయ పీచు ఉంటుంది. బీరకాయ పైన ఉండే తోలు దాన్ని మొత్తం నీట్గా చెక్ చేసి బీరకాయ, క్యారెట్స్, బీట్రూట్స్ ఉంటాయి చూసారా, పైనుండే చర్మాన్ని తీసి పచ్చడి చేసుకొని తింటారు. అది చాలా అసలు బీరకాయ పచ్చడి చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది లేదు కానీ కనుమ రోజు చేస్తారు అది యాక్చువల్గా. అవి చేసుకోవాలి. మినుములతో మినప గారెలు చేయాలంటారు. మినప గారెల్ని మళ్ళీ మనకి సంక్రాంతి రోజు ఎలా అయితే పెద్దలకి చేస్తామో కనుమ రోజు కూడా పెద్దలకని ఇస్తూ ఉంటారు. ఇవి ప్రధానంగా మనం పాటించాల్సినవి. అయితే ఈ 3 రోజులు కూడా సహజంగా మీరు చేసుకునేటువంటి నిత్య దేవతారాధన, నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి. ఈ 3 రోజులు కూడా పర్వదినాలుగా భావిస్తూ దానాన్ని ఎక్కువగా చేయమని చెప్పింది శాస్త్రం. ఎంత దానం చేస్తే, ఎందుకంటే సంక్రమణం జరిగినటువంటి 2-3 రోజులు రవి యొక్క అందుకే చూడండి మనకి సంక్రమణం రోజుల్లో మనకి ఏ రాశి నుంచి మన రవి మారుతున్నా ఆ రోజు దానం ఇవ్వాలి. ఆ రోజు వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ తినకూడదని చెప్తూ ఉంటారు. అందుకే సంక్రాంతి తినకూడదు. తెలియక చాలామంది సంక్రాంతి రోజు అనుకుంటారు. కనుము, కొంతమంది ముక్కనుము కొనుక్కుంటారు సంక్రాంతి రోజు వండుకోకుండా. అదేవిధంగా దానాలు ఎక్కువగా ఇవ్వాలి. అదేవిధంగా శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని కొలవాలి అని చెప్తుంది శాస్త్రం. ఇవి గనక చేసినట్లయితే మన కర్మ తగ్గుతుంది. ఇక్కడ ఏదో 4 కొత్త బట్టలు వేసేసుకున్నాము, 4 గాలిపటాలు ఎగరేసాము, ఇవన్నీ అందరూ కలిసి ఒక గ్యాదర్ అవ్వడానికి ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వీటికంటే ఇంకా గొప్పది ఏమిటంటే ఇవి స్పిరిచువల్గా దేవతని, పితృదేవతల్ని, పశువుల్ని, సకల జీవరాశుల్ని వాళ్ళ పోషణలో వాళ్ళ యొక్క వాటితో కూడా మనం వాటిని కూడా రక్షించుకునేటువంటి పండగ, పెద్ద పండుగ. అందుకే ఓవరాల్గా సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరు ట్రెడిషనల్గా ఏదో చేస్తారు. అది కాకుండా శాస్త్రబద్ధంగా ఏం చేయాలి, ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశాలను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా మన తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం గురువు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.